హాయ్ నమస్తే. మీరు ఇంటి కోసం లైట్స్ చూస్తున్నారా? ఆఫీస్ కోసం లైట్స్ చూస్తున్నారా? లేదా కమర్షియల్ స్పేస్ ఉంది, దాంట్లో హై ప్రొడక్ట్ వాల్యూ బాగా కనిపించే విధంగా లైట్స్ కోసం వెతుకుతున్నారా? ఒక ఇండస్ట్రీ కోసం లైట్స్ కానీ, అవుట్డోర్ కోసం లైట్స్ కానీ, సోలార్ కోసం లైట్స్ వెతుకుతుంటే గ్లోయిడ్ దగ్గర ఇవన్నీ లైట్స్ దొరుకుతాయి. గ్లోయిడ్ దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మనకు ఒక హోటల్లో నాకు చెట్టు కావాలంటే ఈ విధంగా చెట్టు తయారు చేసి ఇస్తాం. లేదు నాకు ఒక ఇట్లా యానిమల్ కావాలంటే ఇట్లా ఒక జింకలాగా తయారు చేసి ఇస్తాం. లేదు నాకు గార్డెన్ ఉంది, గార్డెన్లో లైట్స్ కావాలంటే బొలాడ్ ఉంటుంది. ఈ బొలాడ్స్ని మనం గార్డెన్లో ఉపయోగిస్తాం. జనరల్గా రోడ్ విడ్త్ కనుక మనకి 2 feet 3 feet కనుక ఉంటే అప్పుడు మనం స్పైక్ లైట్ వాడుకుంటాం. అట్లా కాకుండా మనకి ఒక 10 feet 15 feet ఉంటే బొలాడ్ వాడతాం. ఈ బొలాడ్లో చూడండి, లేటెస్ట్ బొలాడ్ ఇది. సో ఈ విధంగా మనం బొలాడ్ని ఎంత బాగుందో చూడండి, వెయిట్ కూడా ఉంది, దీని మీద కూర్చున్నా ఏం కాదు. ఈ విధంగా బొలాడ్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా గేట్ లైట్స్ ఉన్నాయి, దీన్ని క్లాసిక్ గేట్ లైట్ అంటారు. ఇదే విధంగా క్వీన్ గేట్ లైట్ ఉంటాయి. ఈ విధంగా గేట్ లైట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఈ గేట్ లైట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీటిని డే లైట్ సెన్సార్ పెట్టి ఈవినింగ్ ఆన్ చేసి మార్నింగ్ ఆఫ్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి ఇట్లా పోస్ట్ ల్యాంప్ ఉంటుంది. ఈ పోస్ట్ ల్యాంప్ అంటే ఒక పోల్ పెట్టుకొని ఆ పోల్ పైన ఈ పోస్ట్ ల్యాంప్ పెట్టచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సుమారుగా మనకి చాలా ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర నియాన్ లైట్స్ ఉంటాయి. మీ ఇంట్లో ఒక హ్యాపీ బర్త్డేనో ఒక సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఈ నియాన్ లైట్స్ని అది తక్కువ రేట్లో కాస్ట్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా షాండ్లర్స్ ఉన్నాయి. మీకు చూస్తే ఇది షాండ్లర్. ఈ షాండ్లర్ మార్కెట్లో కొనుక్కుంటే మీకు షాండ్లర్స్ దొరుకుతాయి, చాలా ఎక్కువ కాస్ట్గా అవుతుంది. ఇది మన దగ్గర ఒక 25,000 ఉందనుకోండి, మీకు మార్కెట్లో ఒక 50,000 పెడితే కానీ రాదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ షాండ్లర్ కనుక రిపేర్ కనుక వస్తే మన దగ్గర అవుతుంది. సో అదేవిధంగా ఇట్లా ఆర్జీబీ లైట్స్ ఉంటాయి. ఈ విధంగా ఆర్జీబీ లైట్స్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇట్లా వాల్ లైట్స్ పెట్టుకోవచ్చు. సో ఒక జిమ్స్ ఉన్నాయనుకోండి, ఈ జిమ్స్లో మనకి ఎగ్జాగానల్ ప్రొఫైల్స్ వాడుతూ ఉంటాం. ఈ ఎగ్జాగానల్ ప్రొఫైల్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మీకు మార్కెట్లో సుమారుగా ఫర్ ఫీట్ వస్తే 600 నుంచి 700 రూపాయలు ఉంటుంది. మన దగ్గరకు వస్తే 450 రూపీస్ నుంచి 550 రూపీస్ అయిపోతుంది. సో ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డ్రమ్ లైట్స్ ఉంటాయి. ఇట్లా ఈ డ్రమ్ లైట్స్ ఏంటంటే మనకి ఆ అడ్వాంటేజ్ ఏంది, ఈ డ్రమ్ లైట్స్ మీరు మార్కెట్లో కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి, మన దగ్గర కొంటే చాలా తక్కువ రేటుకి వస్తాయి. అదేవిధంగా కాస్ట్ వైజ్ కూడా ఉంటుంది. సో ఒక ఇంటికి సంబంధించి మనం కనుక చూసుకుంటే ఈ విధంగా డబుల్ స్పాట్ లైట్స్ దొరుకుతాయి. మార్కెట్లో డబుల్ స్పాట్ లైట్స్ ఎక్కడ దొరకవు. ఈ డబుల్ స్పాట్ లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ అనేది తక్కువ వాటిలో స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇవి కాకుండా మన దగ్గర ఏసీ కాబ్ లైటు, ఏసీ కాబ్ లైట్లు ఉంటాయి. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ ఎగ్జాక్ట్గా దాని మీద ఫోకస్ అవుతుంది, అద్భుతంగా వస్తుంది. నెక్స్ట్ ఈ కాబ్ లైట్స్ ఉంటాయి. ఈ కాబ్ లైట్స్లో మనకి 1 watt స్పాట్ లైట్. ఈ విధంగా స్పాట్ లైట్స్ ఎక్కడ దొరకవు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకు డెకరేటివ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది ఇది. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే ఇంట్లో ఏం చేస్తాం మనం, జనరల్గా ఒక ట్రాక్ లైట్ పెట్టాలి. ఈ విధంగా ట్రాక్ లైట్స్ పెట్టుకుంటాం. కమర్షియల్ స్పేస్ కోసం అయితే ట్రాక్ లైట్స్ పెట్టుకోవచ్చు, మనకు బాగానే ఉంటుంది. అదే ఇంట్లో ట్రాక్ లైట్ పెట్టి ట్రాక్ పెట్టడానికి చాలా కష్టమైన పని. సో అందుకని మనం ఏం చేసాం, పుల్ అవుట్ లైట్ తయారు చేసాం. ఈ పుల్ అవుట్ లైట్ ఏం చేస్తుందంటే ఇట్లా వాల్కి ఫోకస్ చేస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ వస్తుంది. సో అసలు మీకు ఇంటికి కానీ లేకపోతే ఒక ఆఫీస్కి కానీ ఇంకేమైనా కావాలంటే ద బెస్ట్ సొల్యూషన్స్ మన దగ్గర దొరుకుతాయి. సో చాలాసార్లు మాకు క్లయింట్స్ చెప్తుంటారు, సో మీరు మార్కెటింగ్ ఇంకా బాగా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మేము మీ దగ్గరికి వస్తాము, మేము చాలా ఎక్కువ రేట్ పెట్టుకుంటున్నాం ఈ మార్కెట్లో అని అంటారు. ఒక ఎలక్ట్రీషియన్ కనుక ఉంటే ఆయనకి ఈ సోల్డరింగ్ కనుక రాకపోతే ఈ విధంగా ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో ఈ బల్క్ హెడ్ లైట్ పెట్టుకోవచ్చు. ఈ బల్క్ హెడ్ లైట్స్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ప్లాస్టిక్లో ఉంటుంది, షాక్ ప్రూఫ్ ఉంటుంది, కాస్ట్ తక్కువలో వస్తుంది. మన కనుక వాల్ ఉందనుకోండి, వాల్కి ఈ విధంగా మనం దీన్ని లైట్ పెట్టుకొని బెడ్ పక్కన, సో మనకి డిస్టర్బెన్స్ కాకుండా పక్కన మన పాడటానికి ఈ విధంగా మంచిగా వేసుకోవచ్చు. అదేవిధంగా మన కమర్షియల్ స్పేస్ కనుకుంటే ఈ విధంగా సర్ఫేస్ మౌంట్ లైట్ పెట్టుకోవచ్చు. ఇది IP65 లైటు, మనం వాటర్లో పెట్టినా ఏం కాదు. చాలాసార్లు ఏం చేస్తుంటామంటే మన స్పాట్ లైట్స్, ఇటువంటి స్పాట్ లైట్ అవుట్డోర్లో పెట్టి ఇవన్నీ ఏమవుతుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏం చేయాలి కనుక
ఇవి కనుక స్పాట్ లైట్స్ బయట పెట్టకుండా ఇండోర్లో పెట్టుకుంటే బాగుంటుంది. వీటిలో కూడా IP65 చేసుకోవచ్చు. ఇది టిల్ట్ ఉంటాయి. సో ఇది కాకుండా మా దగ్గర మ్యాజిక్ లేజర్ బ్లేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం చూస్తే చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి. దీని యొక్క విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంటుంది. మనకి కనుక లైట్ ఇన్విజిబుల్ ఉండాలి, అక్కడ నేను పెట్టిన లైట్ కనిపించకూడదు అనుకుంటే ఇట్లాంటి మ్యాజిక్ లేజర్ బ్లేడ్స్ కనుక వాడుకుంటే మన లుక్ చాలా అద్భుతంగా వస్తుంది. అదేవిధంగా మనకి CRI 90 లైట్స్. సో నేను చాలా అందంగా కనిపించాలనుకుంటే CRI 80 లైట్స్ కాకుండా CRI 90 లైట్స్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో అదేవిధంగా మనకి ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి. మనం మార్కెట్లో తీసుకుంటే ప్రొఫైల్ లైట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మన దగ్గర 45 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఈవెన్ ట్రూప్ బజార్కి వెళ్ళిన ట్రూప్ బజార్లో కూడా 60 రూపాయలు ఉంటుంది, మన దగ్గర 45 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో ఇది సీలింగ్ కోసం పెట్టుకుంటాం. అదేవిధంగా సో కన్సీల్డ్ కనుకైతే ఈ విధంగా కన్సీల్డ్ లైట్స్ పెడతాం. సో దాన్ని డిజైన్లో కావాలంటే ఈ విధంగా మన వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ఇక్కడ పైన చూస్తే మనకి 3 కలర్స్ వస్తాయి, ట్యూనబుల్ చేసుకోవచ్చు. సో ఒక ఇంటిని కనుక మనం అద్భుతంగా చేసుకోవాలి అంటే ఒక లైట్లో 3-in-1 రావాలి, ట్యూనబుల్ కావాలి, మా ఇంటి మొత్తాన్ని పొద్దునే వామ్ వైట్ ఉండాలి, మధ్యాహ్నం కూల్ వైట్ ఉండాలి, సాయంత్రం న్యాచురల్ వైట్ లాగా రావాలనుకుంటే గ్లోయిడ్ దగ్గర పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మా దగ్గర ట్యూనబుల్ లైట్ దొరుకుతుంది, ట్యూనబుల్ కాబ్ లైట్ దొరుకుతుంది, ట్యూనబుల్ ప్రొఫైల్ లైట్ దొరుకుతుంది. సో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక వీడియో చూసి ఈ వీడియో మనకేం ఉపయోగపడదు అనుకుంటాం, కానీ ఈ వీడియో చూస్తే మీకు కనీసం 1 లక్ష రూపాయలు సేవ్ అయ్యింది. సో మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. సో మా దగ్గర కొనాల్సిన అవసరమే లేదు. రెండోది ఈ కనుక మనం చూసే సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. సర్ఫేస్ లైట్లో జనరల్గా మనకు మార్కెట్లో ఏమవుతుంటుంది, మనం వెళ్ళగానే ఏదో సర్ఫేస్ లైట్ ఇస్తారు. మన దగ్గర చూసుకుంటే ఇది చూడండి, సర్ఫేస్ లైట్ ఇక్కడ హైట్ చూడండి ఎంత ఉందో. ఇది వరల్డెస్ట్ స్లిమ్ ప్యానల్, ఇంతకంటే తక్కువ స్లిమ్ ఎక్కడ ఉండదు. వరల్డ్ చాలా లోయెస్ట్ స్లిమ్ ప్యానల్ ఇది. సో దీంట్లో ఆల్ కలర్స్ పాసిబుల్ అవుతాయి. చూడండి, ఇది 30 వాట్ ఉంటుంది, ఇది 24 వాట్ ఉంటుంది, ఇది 15 వాట్ ఉంటుంది. ఇంత అద్భుతంగా స్లిమ్లో దొరికేది నాకు తెలిసి మార్కెట్లో ఎక్కడా లేదు. ఇక మిగతా సర్ఫేస్ లైట్స్, మన దగ్గర ట్యూబ్ లైట్స్, బల్బులు ఎన్ని ఉంటాయి. బల్బులో అడ్వాంటేజ్ అంటే ఇది చూడండి, బల్బు ఎంత అందంగా ఉందో. ఈ బల్బ్ వచ్చి 37 రూపాయలే ఉంటుంది విత్ GST. కొన్నిసార్లు ఆఫర్ పెడితే 30 రూపాయలకే వస్తుంది. మన ఇంట్లో బల్బ్ పెట్టుకోవాలి, ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. మీరు ఈవెన్ రామాంతపూర్లో ఉంటే మా LB నగర్ అవుట్లెట్ దొరుకుతుంది, ECLలో ఉంటే ECLలో మా అవుట్లెట్ ఉంది, ఉప్పల్లో ఉంటే ఉప్పల్లో మా అవుట్లెట్ ఉంది, అదేవిధంగా మేడ్చల్లో మా అవుట్లెట్ ఉంది, నల్గొండలో అవుట్లెట్ ఉంది, కుకట్పల్లిలో అవుట్లెట్ ఉంది. ఏ అవుట్లెట్కి వెళ్ళినా ప్రైస్ అనేది చాలా తక్కువలో దొరుకుతుంది, చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇవి కాకుండా మన దగ్గర పవర్ పోతే బ్యాకప్ వచ్చే ACDC బల్బ్స్ ఉంటాయి. ఇది పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటాయి. సో ఈ బల్బ్ మార్కెట్లో కొనుక్కుంటే 400 రూపాయలు ఉంటుంది, మన దగ్గర కొంటే సో ఇది చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. సో చూడండి, పవర్ పోతే బ్యాకప్ వస్తుంది, తక్కువ కాస్ట్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అంటే ఇది హై ఎండ్ విల్లాస్ మొత్తానికి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ వాడుతున్నారు. మన మార్కెట్లో కొనుక్కుంటే సుమారుగా మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. మన దగ్గర మీకు 1000 రూపీస్లో 1000 ప్లస్ 1100 రూపీస్లో వచ్చేస్తుంది మ్యాగ్నెటిక్ ట్రాక్. సో లీనియర్ ప్రొఫైల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒక ఇంటికి అందాన్ని క్రియేట్ చేస్తాయి. మనం ఒక 1 crore రూపీస్ పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో మనకి చాలా తక్కువ రేట్లో మన దగ్గర గ్లోయిడ్ దగ్గర దొరుకుతుంది. అదే మీరు మార్కెట్లోకి వెళ్తే ఎక్కువ రేట్ దొరుకుతుంది, ప్లస్ కాస్ట్ ఏది వారంటీ కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి సోలార్ కావాలనుకోండి, నాకు ఒక ఇది ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, లేదు నాకు ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది అనుకుంటే ఇట్లా మనం ఈ ఫెడ్ లైట్స్ వాడుకోవచ్చు. ఇది 50 వాట్ ఫెడ్ లైట్. సో నవేడేస్ సోలార్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నేషనల్ హైవే వాళ్ళకి ఇస్తున్నాం, కుప్పంలో చేస్తున్నాం మనము. అదేవిధంగా సో రా మెటీరియల్ వరంగల్ మున్సిపాలిటీ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తాం మెటీరియల్ని. మన దగ్గర వచ్చే క్వాలిటీ మొత్తం ఎక్స్పోర్ట్ క్వాలిటీయే. సో ఈ హైవే వీటిలో చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు మనకు బాల్ లైట్స్ కావాలి, 2x2 లైట్స్ కావాలి. ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో మనకి మనుషులు ఉన్నప్పుడు ఎలగాలి, మనుషులు లేనప్పుడు ఎలగాలంటే ఆక్యుపెన్సీ సెన్సార్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మన దగ్గర స్ట్రిప్స్ ఉంటాయి, ప్రొఫైల్సే కాకుండా స్ట్రిప్స్ కూడా అమ్ముతాం, రా మెటీరియల్. ఇవన్నీ డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ ఉంటాయి. సో ఇంకా మనం కనుక చూసే స్టాండర్డ్స్ చూడండి, ఈ స్టాండర్డ్స్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి మీకు మార్కెట్ కంటే కూడా. సో 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ అక్కడ కూడా బ్యాక్ సైడ్ చూడండి,
బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ షాండ్లర్స్ ఉన్నాయి. సో ఈ షాండ్లర్స్ అన్నిటిని కూడా మనం చాలా 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి కాకుండా మన దగ్గర ఈ ప్రొఫైల్లో బ్యాకప్ లైట్స్ దొరుకుతాయి. ఈ ప్రొఫైల్లో బ్యాకప్ లైట్స్ దొరుకుతాయి. పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. మనకు జిమ్మో లేకపోతే ఒక ఆఫీసో ఉంటే దాంట్లో ఇట్లా బ్యాకప్ లైట్స్ పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ట్యూబ్ లైట్లో సెన్సార్ ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి. సెన్సార్ ట్యూబ్ లైట్ అంటే మనం పార్కింగ్ ఉంది, పార్కింగ్లో కనుక మనకి మనిషి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ లైట్ ఫుల్ వెలుగుతుంది. మనిషి లేకపోతే 25% వెలుగుతుంది. అంటే పవర్ 70% సేవ్ అయ్యింది మనకి. సో నెక్స్ట్ మనకి పసాడ్ లైటింగ్ కావాలంటే ఇట్లా వాల్ వాషెస్ ఉంటాయి. సో లేదు నేను రా మెటీరియల్ కొనుక్కొని చేసుకుంటా అంటే రా మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కప్బోర్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఈ డోర్ ఓపెన్ చేస్తే వెలుగుతుంది, క్లోజ్ చేస్తే ఆగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి స్మార్ట్ స్విచెస్ ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్ స్విచెస్. సో నెక్స్ట్ వచ్చి ఒక అవుట్డోర్లో కనుక లైట్స్ కావాలనుకుంటే ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఒక ఇంటికి సంబంధించి ఏదైనా మనకి ఎట్లా డెకరేటివ్ లైట్స్ కావాలి, ఒక కేఫ్ లైట్ కావాలనుకుంటే ఈ విధంగా ఉంటాయి. బ్యాక్ సైడ్ కావాలంటే మనకి ఒక బిగ్ సీలింగ్ లైట్, అంటే మనకి సీలింగ్ హైట్ తక్కువ ఉందనుకోండి, షాండర్ పెట్టుకోలేమనుకోండి, అటువంటిప్పుడు ఈ బిగ్ సీలింగ్ లైట్స్ వాడుకోవచ్చు. వీటిలో మన దగ్గర ఒక 20 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లా హైబేస్ ఉంటాయి పైన. ఈ హైబేస్ అన్ని రకాలు మనకి ఇండస్ట్రీ తగ్గట్టు సెట్ చేస్తాం. యూఎఫ్ఓ మోడల్ అంటాం, ప్రైమ్ మోడల్స్ అంటాము. సో ఒక ఇండస్ట్రీ కనుక మీకు ఉంటే ఆ ఇండస్ట్రీ తగ్గట్టు మనం సెట్ చేస్తాం. అదేవిధంగా మనకి ఈ ఫెడ్ లైట్స్ ఉంటాయి. ఈ ఫెడ్ లైట్లో RGB ఫెడ్ లైట్స్ ఉంటాయి, నార్మల్ ఫెడ్ లైట్ ఉంటాయి. క్రికెట్ స్టేడియంకి సంబంధించి 400 వాట్ ఫెడ్ లైట్ ఉంటుంది. అదేవిధంగా LED ఫ్యాన్స్ దొరుకుతాయి మా దగ్గర. BLDC ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. ఇది BLDC ఫ్యాను. సో BLDC ఫ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. వీటిల్లో అప్ టు 32,000 వరకు ఉంటాయి. సో అదేవిధంగా ఇంటికి సంబంధించిన అన్ని లైట్స్ ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్స్ చూడండి, కమర్షియల్ స్పేస్కి స్పాట్ లైట్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్లిమ్ ప్యానల్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్క్వేర్ లైట్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ కింద చూస్తే ప్లాస్టిక్ లైట్స్ దొరుకుతాయి. సో మనం ఒక ఇంటిని ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ షాండర్ చూడండి, మనం దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా డిమ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేయొచ్చు. సో దీని ఒక దాంట్లో కాదు, దేంట్లో అయినా పాజిబుల్. దీన్ని ట్యూనబుల్ అంటాం. సో దేంట్లో అయినా పాజిబుల్ అవుతుంది. ఈ విధంగా రిమోట్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మొబైల్తో చేయొచ్చు. సో ఇది MI మోడలు. సో అదేవిధంగా మనకి దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా ఎలివేషన్ లైట్స్ దొరుకుతాయి. ఆల్ కలర్స్ పాజిబుల్ అవుతాయి ఎలివేషన్ లైట్స్లో. సో ఇవన్నీ ఎలివేషన్ లైట్స్. సో ఇది గోవో ప్రొజెక్టరు. ఇది కూడా బంద్ చేయి. గోవో ప్రొజెక్టరు మనకి ఒక కమర్షియల్ స్పేస్ ఉంటే అక్కడ మన కంపెనీ నేమ్ రాసుకోవచ్చు, బిల్డింగ్ పైన పెట్టుకోవచ్చు. ఈ విధంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది స్ట్రెచ్ ఫిల్మ్ ఉంటుంది. ఈ విధంగా ఈ స్ట్రెచ్ ఫిల్మ్లో మన ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు వాళ్ళకి. ఈ విధంగా లేదు మనకు ఇష్టం వచ్చిన యానిమల్స్ పెట్టుకోవచ్చు, ఏది కావాలన్నా చేయొచ్చు. అదేవిధంగా సోలార్ లైట్స్ మనం ఇందాక లోపల చూసాం. ఇది తక్కువ కాస్ట్కి వస్తుంది. 30 వాట్, 50 వాట్, 100 వాట్ ఇది తక్కువ కాస్ట్కి వస్తాయి. అదేవిధంగా మనం సైనేజ్ బోర్డ్స్ చేస్తాం. సైనేజ్ బోర్డ్స్లో ఇట్లా అన్ని రకాలు వస్తాయి. సైనేజ్ బోర్డ్ అన్నీ చేస్తాం. సో ఈ విధంగా సైనేజ్ బోర్డు ఈ విధంగా ఉంటుంది లోపల. సో మోడల్స్ ఉంటాయి. ఇది ఫీమేలు, ఇది మేలు, అంటే మనం చూపించడం కోసం చేసిన విధంగా దీంట్లో 2 రకాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు సెన్సార్స్ ఉంటాయి. ఈ టచ్ సెన్సార్, దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టచ్ సెన్సార్ దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది వేవ్ సెన్సార్. సో నెక్స్ట్ వచ్చి ఇది డే లైట్ సెన్సార్.
అంటే డే లైట్ సెన్సార్ అంటే ఈవినింగ్ కాగానే మనకి బయట లైట్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మనకి ఇట్లా వేవ్ సెన్సార్ ఎందుకంటే ఎక్కడన్నా మనం ఇట్లా కిచెన్ దగ్గర ఇంకో దగ్గర టచ్ సెన్సార్ అంటే మనకి స్టడీ అప్పుడు ఉపయోగపడుతుంది. ఈ మైక్రోవేవ్ సెన్సార్ మన పార్కింగ్లో వాటిలో పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఇట్లాంటి డ్రమ్ లైట్స్ అనేవి దొరుకుతాయి జీన్స్. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా చేంజింగ్ స్ట్రిప్ దొరుకుతుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ సోలార్ బెంచ్, ఈ బెంచ్ మీద నైట్ టైం కూర్చోవచ్చు, ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చు, నైట్ టైం లైట్ వెలుగుతుంది, పార్క్లో ఉంటే చేసుకోవచ్చు, దీని మీద డ్యాన్స్ చేయొచ్చు. సో ఏది చేసినా ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఈ విధంగా రా మెటీరియల్ అంతా ఆల్ రా మెటీరియల్ దొరుకుతాయి, పీసీబీ స్ట్రిప్లు అన్నీ దొరుకుతాయి, తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. సో మార్కెట్లో మీరు రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను దగ్గరికి వచ్చానో అప్పుడు సెన్సార్ బేస్ మీద ఈ లైట్ వెలిగింది. సో అడ్వాంటేజ్ ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అట్లా వెళ్ళకుండా పోతుంది. సో నేను ఎప్పుడైతే దూరంగా జరిగానో జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1 by 1 ఆఫ్ అవుతాయి. ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ పెట్టాలంటే ఆగిపోయింది, నెక్స్ట్ స్టెప్ 1, స్టెప్ 2, 3 అట్లా ఆగిపోతూ ఉంటాయి. సో ఇది అడ్వాంటేజ్. మనకి మోషన్ బేస్ మీద ఆ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఆ స్టెప్స్ మీద వెళ్తున్నప్పుడు లైట్స్ ఆన్ చేసుకొని పైన ఆన్ చేసుకొని కిందకు వచ్చి ఆఫ్ చేయడం చాలా కష్టమైన పని. 2-way స్విచ్చెస్ కూడా చాలాసార్లు వర్క్ అవ్వవు. సో ఇదనుకోండి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనం స్ట్రెచ్ ఫిల్మ్ బయట చూసాము, ఇది కూడా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది వాయిస్ బేస్ మీద వస్తుంది. అంటే మనం ఒక మ్యూజిక్ టవర్ పెట్టుకున్నాం మన ఇంట్లో, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో టవర్ పెట్టుకున్నాం. అక్కడ ఏం చేయాలి, మ్యూజిక్ బట్టి లైట్ వెలగాలి. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, హలో, హాయ్. సో ఇఫ్ యూ సింగ్ ఏ సాంగ్ బేస్డ్ ఆన్ దిస్ సాంగ్ వస్తుంది. సో సపోజ్ ఏదైనా ఒక సాంగ్ పాడామనుకోండి, ఆ సాంగ్ని బట్టి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, బీట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఓల్డ్ సాంగ్, గాలివానలో అట్లా వస్తుంది. సో లైక్ దిస్. సో ఇది మనం చేసుకోవచ్చు. ఇది ట్రీ, ఇది హైట్ తక్కువ ఉండి ఇక్కడ పెట్టలేకపోయాం, ఇది బయట ట్రీ చూసాక అట్లా ట్రీ ఉంటుంది. సో అట్లా కాకుండా మన దగ్గర సో ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి చూడండి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1400K నుంచి 20,500K దాకా. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి. ఇవి కాకుండా మన దగ్గర అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్, అదే అక్కడ అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్, Alexa, turn on afternoon lighting. Alexa, turn on chairman room. Alexa, turn off chairman room. Sorry, I didn't find the group or device name second room. Alexa, turn off chairman room. Okay. So power పోతే బ్యాకప్ వస్తుంది ఇట్లా. Alexa, turn on chairman room. Okay. సో ఈ విధంగా మన దగ్గర లైట్స్ ఉంటాయి. ఇది బేసికల్గా ఏంటంటే గ్లోయిడే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మనకి సుమారుగా 5 ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. 14,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, 150 మంది పనిచేస్తారు. ఇండియన్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మోడీ గారు కానీ లేకపోతే దేశ నాయకులందరూ చెప్పేది ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ కొనమంటున్నారు. ఇండియా ప్రొడక్ట్ కొనాలంటే గ్లోయిడ్ దగ్గరకు రండి. దీంట్లో చెప్పిన ప్రతిదీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలాసార్లు మనం ఇంట్లో లైట్ పెట్టుకున్న తర్వాత మన ఎలక్ట్రీషియన్ చెప్పాడనో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో మనం చేంజ్ చేస్తుంటాం. ఈ వీడియో చూస్తే ఈ వీడియోలో మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. ఇంకా మా అవుట్లెట్స్ కనుక విజిట్ చేస్తే అక్కడ అద్భుతంగా తెలుస్తుంది. ప్రతి కస్టమర్కి ఒక 5 సమస్యలు ఉంటాయి. ఒకటి, ఏ లైట్ సెలెక్ట్ చేసుకోవాలి మా ఇంటికి అని అనుకుంటాం. ఏ లైట్ సెలెక్ట్ చేసుకోవాలో గ్లోయిడ్ చెప్తుంది, మీరు దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. 2, ఎన్ని లైట్స్ పెట్టాలో మనకు తెలియదు, ఎంత లక్స్ ఉండాలో తెలియదు, అది గ్లోయిడ్ మీకు వివరంగా చెప్తుంది. గ్లోయిడ్ దగ్గరికి మీరు రావచ్చు. 3వది, ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ప్రైస్ కంపారిజన్ మా shop.gloidy చేసుకోవచ్చు. తద్వారా మీకు అది ప్రైస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి క్రియేటివ్గా ఆటోమేషన్ కావాలా లేదా మనకి అనుకుంటాం, ఛాన్సాలు వెతుక్కుంటాం, ఆటోమేషన్ మా దగ్గర దొరుకుతుంది. సో 5వది, సపోర్ట్ ఉంటుందా లేదా. సో గ్లోయిడీకి ఆల్రెడీ 18 అవుట్లెట్స్ ఉన్నాయి, ఏ అవుట్లెట్కి వెళ్ళినా సపోర్ట్ దొరుకుతుంది. ఇవే కాకుండా గ్లోయిడీ జాబ్స్ కూడా ఇస్తుంది. సుమారుగా ఒక 60 మంది ఎంప్లాయ్మెంట్ గ్లోయిడీ దగ్గర ఉంది. సో మీరు గ్లోయిడీని ఈ నెంబర్కైనా అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్గా హెచ్ఆర్ని కన్సల్ట్ చేయొచ్చు. హాయ్, నమస్తే. సో చాలాసార్లు మనం గ్లోయిడీ లైట్స్ గురించి చూసాం.
ఈరోజు గ్లోరీ టీం పరిచయం చేస్తా. కొంతమంది అవుట్ వెళ్ళారు, ఉన్న వాళ్ళతో పరిచయం చేస్తాను. కృష్ణ, మీకు B2B బిజినెస్ చేయాలనుకుంటే లేదా మీ ఇంటి దగ్గరే మీ డిస్ట్రిక్ట్ లో మీ ప్రాంతంలోనే బిజినెస్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు గ్లోజీని సంప్రదించవచ్చు. బెస్ట్ మార్జిన్స్ ఉంటాయి, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ మీరు మీ వాళ్ళకి అందజేసిన తృప్తి మీకు కలుగుతుంది. కాబట్టి బిజినెస్ గురించి మీరు ఆలోచిస్తున్నట్టయితే గ్లోజీని తప్పకుండా సంప్రదించండి. నేను కృష్ణ, నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు అన్ని విధాలా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. నేను హౌస్ సంబంధించినవన్నీ చూస్తాను. ఏమైనా మీకు డౌట్స్, ఫ్లోర్ ప్లాన్ ఇస్తే ఫ్లోర్ ప్లాన్ చూసి వివోకి కూడా నేను చేస్తాను. హాయ్, నా పేరు సిరి. నేను ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డీల్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 7075216472. హాయ్, నా పేరు గాయత్రి. నేను హౌస్ పర్పస్ చూస్తాను. హౌస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేయండి. హాయ్, నా పేరు వైష్ణవి. నేను జిమ్స్ చూస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. టెంపుల్స్, రెస్టారెంట్స్, లైక్ కమర్షియల్ కి సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉంటే అరుణ నా పేరు, నన్ను కాంటాక్ట్ అవ్వండి. హలో అండి, నా పేరు సరిత. నేను ఇండస్ట్రీ లైటింగ్ కి సంబంధించినవి డీల్ చేస్తాను. సో మీకు ఇండస్ట్రీ లైటింగ్ రిలేటెడ్ ఏ సజెషన్స్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైల్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు పల్లవి. కార్ షోరూమ్స్, ఫర్నిచర్ షోరూమ్స్ చూస్తాను. హాయ్, నా పేరు రాఘవేంద్ర. ఫంక్షనల్స్ డీల్ చేస్తాను. ఫంక్షనల్స్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి సొల్యూషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఆల్మోస్ట్ 15+ జిమ్స్ ఫంక్షనల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఎటువంటి ఫంక్షనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్ BOQ ప్లాన్ కావాలని జస్ట్ పంపించండి. హాయ్, నేను జితేంద్ర. నేను బిల్డర్ లైటింగ్ సొల్యూషన్స్ చూస్తాను. బిల్డర్కి సంబంధించిన లైట్ ప్లాన్స్ ఏమైనా కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి, డిజైన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు లైట్ రిక్వైర్మెంట్ ఉన్నా, జాబ్ కావాలన్నా గ్లోరీని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.